హాయ్ అండి. ఈ సమ్మర్ హాలిడేస్‌లోనే మా సౌమ్య బర్త్‌డే కూడాని. అయితే ఇప్పటి వరకు మా ఇంటి దగ్గర ఎంజాయ్ చేసాం కదండీ! బర్త్‌డేకి మేము మా బాబాయ్ గారి ఇంటికైతే వెళ్ళిపోయాము. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అక్కడే జరిగినాయండి. కేక్ కటింగ్ అది చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేశారు బాబాయ్ గారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే బర్త్‌డే రోజున పక్కన కోల సంబరం కూడా జరుగుతుంది. బర్త్‌డే అయిపోయిన తర్వాత మేము గేమ్స్ ఆడుకుంటూ దుర్గమ్మ వచ్చే టైంకైతే వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యాము. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 సారాగే చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసి. కేక్ కటింగ్ అయిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ దిగామండి. పిక్స్ దిగిన తర్వాత టిఫిన్స్ చేద్దామని చెప్పేసి దోశలు వేసుకుంటున్నాము. దోశలు వేస్తుండగా మా బ్రదర్ వచ్చి మీరు టిఫిన్ చేయండి మేము వేస్తామంటూ వంటగదిలోకి దూరారండి. దూరి పిండితో ఇలాగ పేర్లు అయితే రాసిచ్చారు. ఆకలేస్తుందంటే నేమ్స్ రాసిచ్చి తినమని ఇచ్చారు. ఆ తర్వాత మేమైతే గేమ్స్ స్టార్ట్ చేసుకున్నాము. టిఫిన్స్ చేయడం అయిపోయిన తర్వాత హౌసీలోని సెంటర్ కాయిన్ని గేమ్ స్టార్ట్ చేసామండి. ఈ గేమ్ ఏంటంటే 2 కాయిన్స్ ఇస్తారు మనకి. ఆ మిడిల్ రెండింటికి మధ్యలో నెంబర్ వస్తే కనుక మనం విన్ అయినట్టు. ఈ గేమ్ అయితే ఆడుకుంటూ కూర్చున్నామండి. తర్వాత కాసేపు జల్దీ ఆడుకున్నాము. పక్కన కోల సంబరం జరుగుతుందని చెప్పాను కదండి. అయితే మేము 3ంటికి దుర్గమ్మ వస్తుంది ఆ టైంకి వెళ్దామని చెప్పేసి గేమ్స్ అయితే ఆడుకోవడం మొదలుపెట్టాము. 3ంటి వరకు కూడా నైట్ అస్సలు పడుకోలేదండి. గేమ్స్ ఆడుతూనే ఉన్నాము కంటిన్యూగాని. 3ంటికి అయితే కోల సంబరం దగ్గరికి వెళ్ళాము. దుర్గమ్మ వచ్చిన దగ్గర నుంచి వీడియో తీసానండి. కోల సంబరం అయితే చాలా బాగా జరిగింది. ఈ కోల సంబరాన్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.